సీఎం జగన్ ఎదుర్కొనలేక గుంట నక్కలని ఏకమవుతున్నాయంటూ మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు కొత్త డ్రామాలకు మళ్లీ తెరలేపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో ధర్మ పోరాట దీక్ష చేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. జాబులు ఇస్తారని చెప్పి మోసం చేయడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని చెప్పి మాట తప్పడం ధర్మ యుద్ధమా అని ప్రశ్నించారు ఎంపీ మార్గాని భరత్. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. కళ్యాణ్ గారినేమో బీజేపీ ఎన్డీఏలో ఉన్నానని కాసేపు అంటాడు, కాసేపు ఏమో మేము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానంటాడు. అటేమో బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోరు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో ఎవడికి అర్థం కాదు. మళ్ళీ ప్రజలు ఇలాంటి వాళ్ళని అసలు ఆదరించాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలకి ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఉండదు. ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు, మోసాలు. ధర్మ పోరాట దీక్షలు అన్నాడు, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. రేపు నేనే పాండవుల్లో ధర్మరాజు అని చెప్తాడు, ఇవన్నీ కూడా చెప్తాడు. సో ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగనన్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలాగా సవ్యసాచి కిందన కౌరవుల్ని ఈ దుష్ట చతుష్టయాన్ని మట్టి కల్పిస్తారు. ప్రజలే శ్రీకృష్ణుడిలాగా ఒక రక్షలాగా ఉండబోతూ ఉన్నారు రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మంచే గెలుస్తుంది తప్పితే చెడు ఎప్పుడు కూడా గెలవదు.